హాయ్ ఫ్రెండ్స్, నేను రవి. మీరు చూస్తున్నారు రవి ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం అరుణాచలం పార్ట్ 2 వీడియోలో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను పూర్తి చేసి అరుణాచలం చుట్టూ ఉన్న ఎన్నో పవిత్రమైన ప్రదేశాలను సందర్శించాం. ఈ వీడియోలో అరుణగిరినాథర్ టెంపుల్, శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం, శ్రీ రమణాశ్రమం, కొండపైన ఉన్న స్కందాశ్రమం, సిటీ వ్యూ, విరూపాక్ష గుహతో పాటు ఈ పవిత్ర క్షేత్రానికి సంబంధించిన మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటూ చివరిగా అరుణాచలేశ్వర స్వామివారి దర్శనం చేసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన యాత్రను కొనసాగిద్దాం. గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక ఇప్పుడు మనం అరుణాచల యాత్రలో మరో ముఖ్యమైన ఆలయమైన అరుణగిరినాథ టెంపుల్కి వెళ్దాం. మనం ముందుగా చెప్పుకున్న విధంగా భక్తుల విశ్వాసం ప్రకారం ఒకే రోజులో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఆది అన్నామలై టెంపుల్, అరుణాచలేశ్వర మెయిన్ టెంపుల్, అలాగే అరుణగిరినాథ టెంపుల్ని దర్శనం చేసుకుంటే అరుణాచల యాత్ర సంపూర్ణమైనదిగా భావిస్తారు. అందుకే వీలైతే ఈ యాత్రలో ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఇంకో విషయం, కొన్ని సందర్భాల్లో రద్దీ ఎక్కువగా ఉండి అరుణాచలేశ్వర మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి సమయం లేకపోతే మనం అరుణగిరినాథర్ టెంపుల్ని కూడా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ టెంపుల్కి సంబంధించిన లొకేషన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. ఇంద్రలింగం దాటిన తర్వాత మనకి కేజీఎఫ్ టిఫిన్స్ అని ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పక్కన ఉన్న రోడ్లోకి వెళ్ళాలి. కొద్ది దూరంలో గణేష్ టెంపుల్ వస్తుంది. అక్కడి నుంచి ఎడం వైపుకు తిరిగి కనిపించే రామాలయం వైపు వెళ్ళాలి. రామాలయం ఎదురుగా ఉన్న రోడ్లో నేరుగా ముందుకు వెళ్ళి తర్వాత కుడివైపుకు తిరిగితే కొద్ది దూరంలోనే ఎడం వైపు అరుణగిరినాథర్ టెంపుల్ కనిపిస్తుంది. నేను మొత్తం రూట్ని వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి మీరు సులభంగా ఫాలో అవ్వచ్చు. ఇదే అరుణగిరినాథర్ టెంపుల్. ఈ టెంపుల్కి ఎదురుగానే మనకి ఒక పుష్కరిణి కూడా ఉంది, చూడండి. ఇక్కడ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీలైతే కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయండి. టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు దర్శనం ఉంటుంది. టెంపుల్ రాత్రి 8:30కు ఖచ్చితంగా మూసేస్తారు. కాబట్టి సాయంత్రం దర్శనానికి వస్తే 8 లోపు టెంపుల్కి వచ్చేలా చూసుకోండి. ఈ అరుణాచలంలో ముఖ్యంగా దర్శించుకోవాల్సిన కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. పొద్దున్న గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చూపించాను కదా, అందులో మొదటిది శేషాద్రి స్వామి ఆశ్రమం. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చాలామంది ధ్యానం కూడా చేస్తుంటారు. ఇక్కడ శేషాద్రి స్వామివారి అధిష్టానం ఉంటుంది, దర్శించుకోండి. ఇప్పుడు మనం ప్రపంచంలోనే చాలా ఫేమస్ అయిన శ్రీ రమణాశ్రమం దగ్గరికి వచ్చేసాం. ఈ ఆశ్రమంలో మనం చాలా నిశ్శబ్దంగా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ మొబైల్స్ అన్నిటినీ మీరు సైలెంట్లో పెట్టుకొని ఈ ఆశ్రమాన్ని దర్శించుకోండి. ఇక్కడ గమనిస్తే చాలామంది ఫారినర్స్ మనకు కనిపిస్తారు. వీళ్ళంతా ఇక్కడ మనకి సాధన చేయడానికి వచ్చిన వాళ్ళే. ఇక్కడ రమణ మహర్షి అధిష్టానం ఉంటుంది, దర్శించుకోండి. ధ్యానం చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్. ఇక్కడ ధ్యానానికి ప్రత్యేకమైన హాల్స్ కూడా ఉంటాయి, చూడండి. అలా దర్శనం చేసుకొని మనం ఆశ్రమం వెనక వైపు వెళ్తే మనకి కొండపైకి వెళ్ళటానికి ఒక దారి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం కొండపైకి వెళ్ళాలి. ఇప్పుడు మనం అరుణాచలం కొండపైకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాం. ఇక్కడి నుంచి స్కందాశ్రమం వరకు సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం, ఈ కొండపైకి చెప్పులు లేదా షూస్ వేసుకుని వెళ్ళకూడదు. కాబట్టి మీ చెప్పులు ఆశ్రమం దగ్గరే ఉంచేసి వీలైతే ఒక వాటర్ బాటిల్ తీసుకొని ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి. దారంతా మనకి ఇలానే ఉంటుంది. అలా కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే మనకి దారి మధ్యలో కొన్ని స్టాల్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనకి కొన్ని విగ్రహాలు చెక్కుతూ కనిపిస్తారు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ వాటర్ ఇంకా లెమన్ జ్యూస్ ఇలాంటివి కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆగి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత
ఈ సిటీ వ్యూ పాయింట్కి చేరుకుంటాం. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ ఇంకా సిటీ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఈ వ్యూ పాయింట్ అనేది మిస్ అవ్వకండి. ఇక్కడ కొంచెం సేపు ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. వ్యూ పాయింట్ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ స్కందాశ్రమం వస్తుంది. ఇక్కడ కొంచెం సేపు ధ్యానం తర్వాత మనం బయటకు వచ్చి కొండ దిగడం స్టార్ట్ చేసేసాం. దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా నడవండి, ఎందుకంటే ఇక్కడ దారంతా ఇలానే ఉంటుంది. అలా కొద్ది దూరం మనం కిందకు దిగగానే కుడివైపు మనకి విరూపాక్ష గుహ కనిపిస్తుంది. ఇక్కడ శ్రీరమణ మహర్షి 12 సంవత్సరాలు ఈ గుహలో తపస్సు చేశారు. నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేయడానికి ఇది ఎంతో పవిత్రమైన ప్రదేశంగా భక్తులు విశ్వసిస్తారు. అలా దర్శించుకుంటూ మనం ముందుకు వస్తే కొండ కిందకి వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఆలయానికి సౌత్ వెస్ట్ సైడ్ ఉన్నాం చూడండి. దీంతో మన ట్రెక్ కూడా పూర్తయింది. కొద్దిసేపు విశ్రాంతి తర్వాత సాయంత్రం 6 గంటలకు అరుణాచలేశ్వర స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లోకి వచ్చాం. ఈరోజు త్రయోదశి కావడంతో ఆలయంలో జరుగుతున్న నంది అభిషేకం కోసం ఎంతోమంది భక్తులు వచ్చారు. అందుకే ఆలయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. క్యూలో నెమ్మదిగా ఒక్కొక్క గోపురం దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ముందుగా రాజగోపురం దాటి నంది మండపం దగ్గరకు వచ్చేసరికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. ఆ తర్వాత బల్లాల గోపురం దాటి లోపలికి వెళ్తే ఆలయం మొత్తం నిర్మాణాన్ని చూపించే ఒక అందమైన మినియేచర్ మోడల్ కనిపిస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్తే కిలి గోపురం వస్తుంది. కిలి అంటే చిలుక. ఈ గోపురంపై చిలుక ఆకారంలో ఒక శిల్పం ఉండటం వల్ల దీనికి ఈ కిలి గోపురం అనే పేరు వచ్చింది. అక్కడి నుంచి మరో గంట సేపు క్యూలో ముందుకు సాగిన తర్వాత చివరకు అరుణాచలేశ్వర స్వామివారి దివ్య దర్శనం కలిగింది. ఇది పంచభూత క్షేత్రాల్లో అగ్నితత్వాన్ని సూచించే పవిత్రమైన క్షేత్రం కాబట్టి దర్శనం సమయంలో ఆలయంలో వెచ్చదనాన్ని నేను స్వయంగా అనుభవించాను. ఆ తర్వాత ఉన్నామలై అమ్మవారి దర్శనం మాత్రం సుమారు 15 నిమిషాల్లో పూర్తయిపోయింది. దర్శనం పూర్తయి బయటకు వచ్చేసరికి లడ్డూ ప్రసాదం కౌంటర్స్ కూడా మూసేశారు. అప్పటికే సమయం రాత్రి 11 గంటలు. అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మొత్తం 5 గంటల సమయం దర్శనం కోసం పట్టింది. కాబట్టి మీరు కూడా అరుణాచలం రావాలని ప్లాన్ చేస్తే ముఖ్యంగా త్రయోదశి, పౌర్ణమి లేదా పండగ రోజుల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీలైనంత ముందుగానే ఆలయంలోకి చేరుకొని దానికి అనుగుణంగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇలా మన అరుణాచల యాత్ర విజయవంతంగా పూర్తయింది. ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ, అష్టలింగాలు, ముఖ్యమైన ఆలయాలు, ఆశ్రమాలు, కొండపైన ట్రెక్కింగ్, అలాగే అరుణాచలేశ్వర స్వామివారి దర్శనం వరకు నా పూర్తి అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఈ వీడియో మీ అరుణాచల యాత్రను ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అరుణాచలం గురించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. నాకు తెలిసినంత వరకు తప్పకుండా సమాధానం ఇస్తాను. మళ్ళీ ఇంకో అద్భుతమైన ప్రయాణంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఇది మీ రవి ఎక్స్ప్లోర్.